బీసీ రిజర్వేషన్లపై ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చే బాధ్యత బీజేపీదే అన్నారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో పర్యటిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశానికి హాజరయ్యారు. మంత్రులు పొన్నం, సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై అధిష్టానంకు తమ అభిప్రాయాలు, సలహాలు తెలియజేశారు మహేష్ కుమార్. బీసీ రిజర్వేషన్లపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ దేశ ద్రోహులైతే మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ద్రోహులని ప్రజలంటున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయం సువర్ణ అక్షరాలతో లిఖించదగినదన్నారు. కరీంనగర్లో పార్టీ మీటింగ్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తే అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ సంబంధించి 10 సంవత్సరాలకు అవకాశం ఇస్తే చేయని పనులు చెప్తూ, మనవి 18 మాసాల్లో చేసిన పనులన్నీ కూడా చెప్తూ, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఒకవేళ ఫలితాలు ప్రజలు ఇచ్చినట్టయితే మీ యొక్క కార్యక్రమాలు ఇంకా అమలు చేసి ముందుకు పోవడానికి చక్కటి అవకాశం ఉంటుందన్న మాట చెప్పడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పని. కాళేశ్వరం ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ సోదాల్లో 500 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్. అధికారులకు 1000 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యులైన అందరి ఇండ్లలో ఏసీబీ సోదాలు చేయాలన్నారు. ప్రభుత్వం అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలన్నారు ఎమ్మెల్యే. కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఈఎన్సీ దగ్గరనే ఒకటే రోజు 500 కోట్లు వెళ్తే, మరి మొన్ననే ఇరిగేషన్ ఈగా పనిచేసిన సీద దగ్గర సుమారు 100 నుంచి 200 కోట్లు, అంతకుముందు అదే కాళేశ్వరంలో పనిచేసిన ముఖ్య హరిరామ్ నాయక్ ఈఎన్సీ దగ్గర సుమారు 300-400 కోట్లు, చిన్న 3 అధికారులను తీసుకుంటేనే 1000 కోట్లు ఈరోజు మనకు కనిపిస్తే ఎంత విధ్వంసం జరిగిందో, ఎంత తెలంగాణ ఆస్తుల్ని వీళ్ళు కొల్లగొట్టిరో మనకు అర్థమవుతా ఉంది. దేశాన్ని ఏలుతున్న బీజేపీకి ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ ముందుంటుందన్నారు. కార్యకర్తల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మానకొండూరులో ఉమ్మడి జిల్లా నేతల సమావేశానికి హాజరయ్యారు నేతలు. బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర, ఒక దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి చరిత్ర. కాబట్టి ఈ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, రాజ్యాంగాన్ని గౌరవించడంలో ఉన్నది. కాబట్టే దానికి ఇంత గౌరవము. ఇప్పటి వరకు కూడా మనం 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఉండి పోరాటం చేసి అధికారాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనని చూస్తూ ఉన్నాం. నిజమైన పని చేసే కార్యకర్తల ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా అన్ని స్థానాల్లో నిజమైన కార్యకర్తల్ని గుర్తించడమే లక్ష్యంగా. మాకు పదవులు వచ్చినాయంటే మీ వల్ల, ఇప్పుడు మీకు పదవులు తేవడం మా కర్తవ్యంగా భావిస్తూ మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో 60 మంది మహిళా ఎమ్మెల్యేలే ఉంటారన్నారు వర్తన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. స్వయం ఉపాధితో పాటు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళల పట్ల చిన్నచూపు ఉండకూడదన్నారు. హన్మకొండలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. మహిళా సంఘాలకు 54 కోట్ల 53 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేశారు. మహిళ అనుకుంటే మహిళ ఏదైనా చేయగలిగే శక్తి మహిళలకు ఉంది. కాబట్టి మహిళలను ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడం, వారిని కోటేశ్వరులుగా చూడవలసింది అనే ఒక ఆకాంక్షతో ఇందిరా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాట ఇచ్చిన విధంగా మహిళలను కోటీశ్వరులు చేసే విధంగా మా యొక్క ప్రభుత్వం ముందుకు పోతుంది. దళితులు, గిరిజనులకు జనాభా ఆధారిత రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. గత బీఆర్ఎస్ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా బీసీలను నిర్లక్ష్యం చేసిందన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి విస్మరించిందన్నారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చే బాధ్యత బీజేపీదే అన్నారు జీవన్ రెడ్డి. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఇంపీరియల్ దాకా ద్వారా
రిజర్వేషన్ సౌకర్యం పొందబోయేటటువంటి యొక్క వర్గాల జనాభాను వాళ్ళ వెనుకబడతనాన్ని గుర్తింపు చేసి కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ న్యాయస్థానాలు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో పర్యటించారు ఎమ్మెల్యే కుంభం అనిల్. గోకారం చెరువు, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే. తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే అనిల్.